జేఎన్టీయూకే వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 127 కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంఘ నాయకులు సుందర్ కుమార్ డిమాండ్ చేశారు. కాకినాడ జేఎన్టీయూకేలో గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను తొలగించే ప్రయత్నం చేస్తారని కాంట్రాక్ట్ అధ్యాపకులు సుందర్ కుమార్ ఆరోపించారు. సోమవారం కాకినాడ జేఎన్టీయూ యూనివర్సిటీ ఆవరణలో అంబేద్కర్ విగ్రహం వద్ద కాంట్రాక్ట్ అధ్యాపకులు ఆందోళన చేపట్టారు. అనంతరం జేఎన్టీయూ ప్రిన్సిపల్ కార్యాలయంలో జరుగుతున్న ఇంటర్వ్యూలను అడ్డుకున్నారు. కాంట్రాక్ట్ అధ్యాపకులు ప్రిన్సిపల్ కార్యాలయాన్ని ముట్టడి చేయడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఎన్ మోహన్ రావు కాంట్రాక్ట్ అధ్యాపకులతో మాట్లాడారు. దీంతో ప్రిన్సిపల్ అధ్యాపకుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. రివ్యూ సమావేశానికి చెప్పి కాంట్రాక్ట్ అధ్యాపకుల ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జేఎన్టీయూ పరిధిలో ఎలక్ట్రికల్, సిఈసి, మెకానికల్ తదితర విభాగాల్లో 127 మంది కాంట్రాక్టర్ అధ్యాపకులు పనిచేయడం జరుగుతుందని అన్నారు. ప్రతి ఏడాది రివ్యూ సమావేశం నిర్వహించి కాంట్రాక్ట్ అధ్యాపకులను కొనసాగించడం జరుగుతుందని, ఈసారి రివ్యూ పేరుతో ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ అధ్యాపకులు సుందర్ కుమార్ మాట్లాడుతూ తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని, ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నిర్ణయాలు ఎలా చేశారంటే మాకు మా భవిష్యత్తుకి అన్యాయం చేసే విధంగా చేసి ఎప్పుడూ లేని విధంగా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తామంటున్నారు. అది కూడా బయట ఎక్స్టర్నల్ పిలిపించి ఏమండి మేము ప్రతి సంవత్సరం కూడా ఎలా కొనసాగుతామండి, ప్రతి సంవత్సరం కూడా మా అకాడమిక్ పెర్ఫార్మెన్స్ అని ఉంటుందండి. ఆ అకాడమిక్ పెర్ఫార్మెన్స్ అనేటువంటి వాళ్ళకి ఇస్తాం, సెల్ఫ్ అప్రైజల్ రిపోర్ట్ ఇస్తాం. దాన్ని బట్టి వాళ్ళు ఎప్పుడు కూడా దాన్ని వాళ్ళు జస్టిఫై చేసుకుంటారు. దాని మీద వాళ్ళు ఇంటర్నల్గా వాళ్ళు వేసుకొని దాన్ని బట్టి మనం ప్రమోట్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఏ ఇబ్బంది లేదు. ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా ఎప్పుడూ లేని విధంగా గత కొంతకాలంగా గత 8 ఏళ్ళుగా లేనటువంటి విధంగా ఈరోజు మరి ముఖ్యంగా కొత్తగా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాము, మీ పెర్ఫార్మెన్స్ రివ్యూ చేస్తాము, మిమ్మల్ని తీసిపడేస్తాము, కొన్ని డిపార్ట్మెంట్ తీసిపడేస్తాము, అసలు మీరు మాకు అవసరం లేదు, మీతో మాకు పని లేదు అన్నట్లుగా మేమేదో వాళ్ళకి బయట వాళ్ళలాగా ట్రీట్ చేస్తూ అన్యాయంగా ఈ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ వీసీ గారు కానీ, రిజిస్ట్రార్ కానీ, ప్రభుత్వం మరి ముఖ్యంగా ఈ యొక్క ప్రిన్సిపల్ గారు కూడా ఈరోజు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్న ప్రిన్సిపల్ గారు మీరు వెళ్ళి అడగచ్చు. ఈ రోజు మీరు అడగండి, మేము ఎక్కడే ఉన్నాం, ఆయన పిలిపించండి, కావాలంటే మేము ఇక్కడే ఉంటాం. కంప్లీట్గా అన్యాయం చేస్తున్నారు. మాకు అన్యాయం చేస్తూనే మేము అనేక సంవత్సరాలుగా పనిచేసినటువంటి జీతాలు లేకుండా 15 రోజులు కట్ చేస్తూ ఉంటున్నారు జీతం. ఎందుకు కట్ చేస్తారండి జీతాలు మీరు మాకు? మేము కష్టపడి పని చేస్తూ ఉంటే ఎప్పుడు మేము 2 నెల రోజులు ప్రతి 12 నెలలు జీతం తీసుకునే వాళ్ళము. ఈసారి మాత్రం మీకు 15 రోజులు జీతం కట్ చేస్తాం, అవసరమైతే నెలలు కట్ చేస్తాం. మా ఇష్టానుసారంగా మేము చేస్తాము, మా అడ్మినిస్ట్రేషన్గా ప్రవర్తిస్తాం. ఇది ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు. ఇది ప్రభుత్వానికి కూడా వాళ్ళు తెలపట్లేదు. ఇది వారు లోకేష్ గారు కూడా తెలియపరచాలి విషయం. వాళ్ళకి ఎవరికి చెప్పకుండా ఇష్టానుసారమైన నిర్ణయాలు చేస్తూ, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ, మా మీద నిరక్కోసంగా ప్రవర్తిస్తూ, ఈరోజు మా మీద ఒత్తిడి చేసుకొస్తూ ఈరోజు రోడ్డు మీద తీసుకొచ్చారు. మా జీవితాలని, మా కుటుంబాలు, మా పరిస్థితి ఏంటి, మా జీతాలు కూడా ఇవ్వకుండా మమ్మల్ని రోడ్డు మీద తీసుకొచ్చారు. ఎప్పుడూ లేని విధమైనటువంటి నిర్ణయాలు చేస్తున్నటువంటి అడ్మినిస్ట్రేషన్ నిరసనగా మేము ఈరోజు జేఎన్టీయూ మెయిన్ గేట్ ముందుకి, లేకపోతే ఇదిగో అంబేద్కర్ గారికి చెప్పుకుంటూ, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పుకుంటూ ఈ అడ్మినిస్ట్రేషన్ మాత్రం పునరాలోచన చేసే విధంగా చేయకపోతే ఈ ఉద్యమం ఇంకా కొనసాగుతుందని చెప్తూ సెలవు తీసుకుంటున్నాం.